మరియు ఐఎన్పిఆర్ మరియు హౌసింగ్ మంత్రివర్యులు ప్రియ మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారికి స్వాగతం పలుకుతూ అందరూ గట్టిగా చెప్పబడుతున్నాను. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు, గౌరవ ఎంపీపీ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, ప్రియ మిత్రులారా అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ప్రత్యేక నమస్కారం. ఈరోజు చాలా తక్కువ వ్యవధిలో ఈశ్వరయ్య గారు చీఫ్ ఇంజనీర్ హౌసింగ్ అతి త్వరలో నిర్మాణం చేయించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేసి నేను వారు ఆహ్వానిస్తే వారు పెద్ద మనసుతో రావడం మనందరికీ చాలా సంతోషాన్ని మనం చేస్తూ మీరందరూ పెద్ద ఎత్తున చప్పటితో వారికి స్వాగతం పలకాలి. మిత్రులారా, మంత్రి గారికి కలెక్టర్ గారు కూడా తెలియదు, బహుశా ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. ఇక్కడ హౌసింగ్ కాలనీ నేను ఒక 12 ఏళ్ల క్రితం నేను హౌసింగ్ మంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ఈ గుట్ట మీద ఉన్న సీతారామచంద్ర స్వామి గుడి యొక్క ల్యాండ్ 80-90 ఎకరాల ల్యాండ్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ గుడికి 15-20 కోట్ల రూపాయలు ఇప్పించి ఈ ల్యాండ్ టేక్ ఓవర్ చేసి ఒక 2000 ఇండ్లు, ఒక 2000 ఇండ్ల స్థలాలకి ఈ ప్రాంతాన్ని తయారు చేసినాము. దీనికి అనుగుణంగా ఈజీగా యాక్సెస్ ఉండడానికి అటు కోదాడు హుజూర్ నగర్ రోడ్ నుంచి ఒక రింగ్ రోడ్ తీసి ఈ కాలనీ 2.5 కోట్ల రూపాయలతో ఆ రోజు వేయడం జరిగింది. కొంత మంచినీళ్ళ కోసం, కొంత కరెంటు కోసం కూడా ఖర్చు పెట్టి కొంత వసతి కల్పించడం జరిగింది. దురదృష్టవశాత్తు మరి రాజకీయ కోణమో మరొకటో నేను చూస్తుండగానే ఎమ్మెల్యేగా ఎంపీగా ఒక 1/2 డజన్ మంత్రులు వచ్చి ఈ హౌసింగ్ కాలనీకి 30 కోట్లు ఇచ్చినామని, 40 కోట్లు ఇచ్చినామని శంకుస్థాపన చేసిండ్రు. ఇప్పుడు 6 నెలల క్రితం అనుకుంటా మంత్రి కేటీ రామారావు గారు వచ్చి ఇక్కడనే ఇండియా శిలాఫలకం ఉంది, ఈ 2000 ఫ్లాట్లు మేము పూర్తి చేస్తాం అని ఒక 30 కోట్లు మంజూరు చేసి ఇక్కడే శిలాఫలకం ఈ క్యాంప్ ఆఫీస్ లో ఇక్కడే పలకల వరకే వాళ్ళు వేసేది, అది శిలాఫలకం వరకే మిగిలిపోయింది. మరి ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారి చొరవతో, వారి మంజూరుతో 2160 ఫ్లాట్లు పూర్తి చేసే ప్రయత్నం భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రాం అని చెప్పి మనం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడున్న ఇండ్ల స్థలాల్లో కూడా కలెక్టర్ గారికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్స్ ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో, ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో ఒక లేఅవుట్ తయారు చేసి అది మార్కౌట్ చేయండి. అర్హులైన వాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తాం. అర్హత లేని వారి నుంచి పరిశీలించవలసిందిగా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇది ఈ హౌసింగ్ కాలనీ విషయం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హౌసింగ్ కార్యక్రమం విషయంలో కూడా గతంలో జరిగిన విషయం, మరి ఇప్పుడు జరగబోయే విషయం గౌరవ మంత్రివర్యులు గారు వివరిస్తారు. నేను ఒకటే విషయం చెప్తున్నా, హౌసింగ్ మంత్రి ఉంటే ఆ రోజు మేము ఇందిరమ్మ ఇండ్లని స్వతంత్ర భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఇళ్లు కట్టింది గత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. సుమారు 1,00,000 రూపాయలు ఇచ్చి బాత్రూమ్ కట్టుకోవడానికి మరో 15,000 ఇచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరంలో 13-14 లక్షల ఇండ్ల జియో తీసిన విషయం నాకు స్పష్టంగా ఇప్పటికీ గుర్తున్నది.
మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ల పాటు ఈ మధ్యలో ఉన్న ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించిన విషయం ఇక్కడున్న విలేకరులకి, ఇక్కడున్న అధికారులకి, ఇక్కడున్న ప్రజాపతి అందరికి కూడా తెలిసిన విషయం నేను మనం చేస్తున్నా. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలోనే మరి డబుల్ బెడ్రూమ్ తిరిగిండ్రు. ఎంత కట్టిండ్రో ఎంత కట్టలేదో మీకు తెలుసు. కలెక్టర్ గారు మీకు ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాయో అది పూర్తి చేయించండి. మనం అంతటా కూడా అర్హత ఉన్న బెనిఫిషరీస్కి ఇవ్వాలి. ఎక్కడన్నా ఇల్లీగల్ బెనిఫిషరీస్ అర్హత లేని వారికి ఇచ్చి ఉంటే అది ఒకసారి పరిశీలించండి. నా దగ్గర వచ్చిన కంప్లైంట్ నేను మీకు కూడా పంపిస్తాను. సరే, వాళ్ళు కట్టిందే చాలా తక్కువ ఇల్లు, దాంట్లో మళ్ళీ కమిషన్లు ఇంతేనా 240 అట. వాళ్ళు తిప్పి కొడితే 10 ఏళ్లలో 240 ఇల్లు కట్టిండ్రు. అసలు ఒక్కొక్క ఊర్లో అంతకంటే ఎక్కువ ఇల్లు కట్టాం మేము. ఇక్కడ ఇక్కడనే 2160 ఇల్లు మరి 60-70% పూర్తి చేస్తే 10 ఏళ్ల పాటు పెండింగ్ పెట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వాళ్ళు కట్టిన చిన్న సంఖ్యలో అయినా అది పూర్తి చేయాలి. ఇమ్మీడియట్గా 3 నెలల లోపల ఆ గ్రామంలో అత్యంత నిరుపేదలని పారదర్శకంగా గ్రామ సభ ద్వారా ఎంపిక చేసి ఇవ్వండి. మా సైడ్ నుంచి కూడా ఏ రాజకీయ ఒత్తిడి ఉండదు అని చెప్పి కూడా మీకు మనం చేస్తున్నా. మరి ప్రభుత్వంలో నిరుపేదలకి, సమాజంలో వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పోరెస్ట్ ఆఫ్ ద పోర్ వారి వాయిస్ వినబోతున్నాము, వారి ఆస్పిరేషన్స్ మీట్ చేయబోతున్నాము. దాని భాగంగానే గృహ నిర్మాణ కార్యక్రమం అత్యంత సమర్థత ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారికి అప్పచెప్పిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా వీరి ఆధ్వర్యంలో గృహ నిర్మాణం తెలంగాణలో అద్భుతంగా మంచి సంఖ్యలో నిరుపేదలందరికీ అందే విధంగా జరగబోతుందని చెప్పి నా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఇళ్ల విషయంలో, ఇళ్ల స్థలాల విషయంలో మీ ఉత్తమమైన మాటిస్తున్నా చాలా పారదర్శకంగా వివరిస్తాము. మీకు కూడా చెప్తున్నా, ఏ విషయంలో కూడా అవినీతికి ఆస్కారం లేదు. ఎవరు కూడా మధ్యవర్తిత్వం చేయొద్దు. నేరుగా బెనిఫిషరీస్ పారదర్శకంగా అతి బీదవారు, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మనం ముందుకు పోదామని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా గ్రామాల్లో నేను తిరిగినప్పుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన చాలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సరిగ్గా పనిచేయడం లేదని, కొన్నేమో పూర్తిగా మూతపడ్డాయని, కొన్నేమో తక్కువ సమర్థతతో పనిచేస్తున్నాయని చెప్పి నాకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. అదేవిధంగా చెక్ డ్యామ్స్ విషయంలో నేను చీఫ్ ఇంజనీర్ రమేష్ బాబు గారు విస్మరించిన గత ప్రభుత్వం ఒకటి చెప్పాలి. ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, అప్పుడు మేము కట్టే ఇందిరమ్మ ఇంటిని విమర్శించిండ్రు. ఒక పెద్ద మనిషి అంటాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ మంత్రిగా కట్టే ఇల్లు ఒక డబ్బా ఇల్లు, బిడ్డ చేయడం అనుకోవాలి, కొడుకు కోడలు ఉండాలి, గొర్రెల కట్టుకోవాలి, పర్రెల కట్టుకోవాలి అని పెద్ద పెద్ద మాటలు పట్టిండు. మరి బిడ్డాలుడు ఇటు మర్చిపోయిండు, కొడుకు కోడలు మర్చిపోయిండు, గొర్రెలు బర్రెలని మర్చిపోయిండు. 10 ఏళ్ల పాటు విస్మరించిండ్రు. మళ్ళీ మేము వచ్చినాం. నిజంగా మొన్న జరిగిన ఎన్నికల్లో తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పు. తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ఓటర్లు అసలు ఒక నియంతృత్వ పాలన, అవినీతి పాలన, ఒక దుర్మార్గపు పాలన, ఒక యావత్ సమాజాన్ని తొక్కే ప్రయత్నం చేసిండ్రు. అసలు ఎవరి గొంతు వినకుండా ఉండే ప్రయత్నం చేసిండ్రు. దానికి నిజంగా నేను 6 నెలల కింద చెప్పిన ఒక నిశ్శబ్ద విప్లవం బయలుదేరింది. కాంగ్రెస్ పార్టీ 70-72 సీట్లతో గెలవబోతుందని.
సరే కొంత మా అంచనాలు తగ్గినాయి. సిపిఐ కలుపుకొని 60 సీట్లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాము. కోదాడులో లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్నీ కూడా మీరు రివ్యూ చేసి చిన్న చిన్న అమౌంట్స్ కోసం ఆగిపోయినాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదు, లేకపోతే ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ లేదు, లేకపోతే ఎవరో దానికి ఆ పైపులకు పొక్కలు కొట్టిండ్రు. ఇటువంటి విషయాలు ఇది లిఫ్ట్ బై లిఫ్ట్ మీరు ఎగ్జామిన్ చేసి నాకు 2 రోజులు రిపోర్ట్ ఇవ్వాలి. మీకు ఎంత బడ్జెట్ ఎంత కావాలో అంత నేను శాంక్షన్ చేస్తా అని చెప్పి మనం చేస్తూ, అదేవిధంగా ఆ పెద్ద లిఫ్ట్ విషయంలో కూడా నాకు స్టేటస్ రిపోర్ట్ తీసుకురండి. ల్యాండ్ అక్విజిషన్ కావాలా లేదా మొత్తం ఒకసారి ఎగ్జామిన్ చేసి ఆ పెద్ద లిఫ్ట్లు కట్టాలా వద్దని కూడా నేను నీకు మనవి చేస్తాను. అదేవిధంగా చాలా ఊర్లలో పంచాయతీరాజ్ R&B శాఖకు సంబంధించిన రోడ్ల విషయంలో కూడా ఎన్నికల్లో చాలా మంది నాకు రిప్రజెంట్ చేశారు. సరే ఈరోజు దయచేసి నేను ఎక్కడెక్కడైతే హామీ ఇచ్చిన్నో దయచేసి లిఖిత పూర్వకంగా నాకు నేరుగా వాట్సాప్ పంపించచ్చు, లేకపోతే నా PA ప్రసాద్ పంపించచ్చు. మీరు 1-2 రోజుల్లో ఇస్తే అందులో ఎంత వీలైతే అంత, ఎంత త్వరగా వీలైతే అంత మంజూరు చేయించే ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట 6 గ్యారంటీల విషయంలో కట్టుబడి ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికే ఒక విప్లవాత్మక అడుగు ముందుకేసి RTC బస్సుల్లో మహిళలకి ఉచితంగా ప్రయాణం పర్మిట్ చేసిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీలో ఎవరికైనా ఏ అనారోగ్య కారణంగా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవసరం ఉన్నా 10 లక్షల రూపాయల వరకు మీ ట్రీట్మెంట్ ఉచితంగా ఉండే విధంగా చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నా. అతి త్వరలో మహిళలకి 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ పథకం కూడా ప్రారంభం చేయబోతున్నాం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మేము ముందిచ్చిన మాట కట్టుబడి ఉండి 100 రోజుల్లో మేము ఇచ్చిన మాట 6 గ్యారంటీలు అమలు చేయబోతున్నాం అని చెప్పి నేను మీకు మరోమారు మనవి చేస్తూ ఇంకా అది మాట్లాడదాం. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరి గౌరవనీయులు మిత్రులు రెవెన్యూ మరియు INPR మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు ఈ సందర్భంగా వారి సందేశం ఇవ్వాల్సిన కోరుతున్నాను. శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, రాష్ట్ర నీటిపారుదల శాఖ, అదే రకంగా సివిల్ సప్లైస్ 2 శాఖలు అత్యంత సమర్థవంతంగా అనుభవంతో ఈనాడు తెలంగాణ ప్రజలకి అందించాలని ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారికి ఆ శాఖలు కేటాయించారు. అనుభవజ్ఞులు, చాలా సీనియరు, కెప్టెన్ గా కూడా పనిచేశారు. ఈ ప్రాంత ప్రజలకే కాదు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కూడా చిపరిచితులు. వారు అద్భుతమైన కార్యక్రమాలు ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత పార్టీని నిర్వహించేటప్పుడు కానీ, తర్వాత పార్టీ అధికారంలో లేకపోయినా ఈ ప్రాంతానికే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ్రతికుండే విధంగా తన శక్తి వచ్చం లేకుండా అనేక రకాలుగా పార్టీని ఆదుకున్న మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సూర్యాపేట కలెక్టర్ గారికి, అదే రకంగా జాయింట్ కలెక్టర్ గారికి, RDO గారికి, హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ గారికి, సూపరింటెండెంట్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వేదిక మీద ఉన్న వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు, వేదిక ముందున్న ప్రజాప్రతినిధులకు, అనేక మంది ఇక్కడికి విచ్చేశారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, వారందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇంకా చాలా మంది అధికారులు ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి
పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలతో పాటుగా రాబోతున్న క్రిస్టమస్ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మంత్రివర్గంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ కార్యక్రమాలు, సెక్రటేరియట్ కార్యక్రమాల తర్వాత ఫీల్డ్ కు పోయి మొట్టమొదటి ఫీల్డ్ కి వచ్చిన నియోజకవర్గం ఉత్తమన్న ఛార్జీ తీసుకున్న తెల్లారి నుంచే నా నియోజకవర్గానికి మీరు రావాలి అని పట్టుబట్టారు. ఒక వారం రోజులు లేట్ అయింది. ఇది వారం రోజుల ముందే నన్ను తీసుకురావాలని అన్న ట్రై చేశారు. వారం రోజులు లేట్ అయింది. వారం రోజులు లేటుగా వచ్చినందుకు క్షమించమని నియోజకవర్గ ప్రజలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టారు. ఆనాడు 12 సంవత్సరాలైంది. ఆనాడంటే నిన్న మొన్న అనుకునేరు. 12 సంవత్సరాల క్రితం చాలా దూరదృష్టితో, అంటే ఎండోమెంట్ ల్యాండ్ రెవెన్యూకు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది సాధ్యంతో కూడుకున్న పని కాదు. ఆనాడు తన హౌసింగ్ మంత్రిగా ఉండి లీగల్ గా అనేక సమస్యలున్నా ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించి ఆ రోజుల్లోనే 18 నుంచి 20 కోట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి త్రూ కోర్టు ద్వారా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి ఆ స్వామివారి అకౌంట్ లో జమ చేసి సుమారు 100 ఎకరాల భూమిని, అటు పక్క 78 ఎకరాలు, ఇటు పక్క 32, 33 ఎకరాల భూమి, 110, 109 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖకి ట్రాన్స్ఫర్ చేయించుకొని మళ్ళీ ఆ ల్యాండ్ ని హౌసింగ్ డిపార్ట్మెంట్ కి అలొకేషన్ చేసుకున్న అంత సమర్థవంతమైన నాయకుడు మీ ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు. అయితే దురదృష్టవశాత్తు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కాదని ఏ మాయమాటలో నమ్మి ప్రజలు 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక 20 కోట్లు 25 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యే ఈ 2160 ఇళ్లని ఆ కీర్తి, ఆ పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎక్కడొస్తుందో అని కేవలం దురుద్దేశపూర్వకంగానే, వారి ఉద్దేశం వారికి క్రెడిట్ రావద్దనే ఆ ఇళ్లని ఒక 25 నుంచి 30 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ఇళ్లని గాలి కొదిలేసి తీయటి మాటలు చెప్తూ ఆనాడు ఇందిరమ్మ ఇళ్లు మీకు ఇస్తే ఒక గది ఇల్లు ఇచ్చారు. పెద్దక్క నీ అల్లుడు వస్తే ఏ గదిలో పడుకుంటాడా, నువ్వెక్కడ పడుకుంటావని గత ముఖ్యమంత్రి ఏదైతే మాయ మాటలు చెప్పి డబల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పి ఈ నియోజకవర్గానికి ఇచ్చిన డబల్ బెడ్లు ఎన్నయ్యంటే ఇందాక కలెక్టర్ గారు చెప్పిన దానికంటే కూడా తక్కువ ఉన్నాయి. కేవలం 150 ఇళ్ళు ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ హుజూర్ నగర్ నియోజకవర్గమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా ప్రతి గ్రామంలో 100లాది ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వానిది. మళ్ళీ మీ దీవెనలతో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఎన్నికల్లో మీ ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు ఏర్పడింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీ గుండెల్లో ఏవైతే ఆశిస్తున్నారో, మీ మనసులో ఏదైతే తలుస్తున్నారో ఆ తలసిన ప్రతి కార్యక్రమాన్ని ఈనాడు చిత్తశుద్ధితో ఇందిరమ్మ రాజ్యంలో చేయటానికి పరిపాలకుల్లా కాదు, మేము మీ సేవకుల్లా మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే సుమారు 84-85 ఎకరాలలో అసంపూర్తిగా పూర్తయిన ఈ 2160 ఇళ్ళు ఏవైతే కట్టారో కొంతవరకు ఇంకా దానికి 40 కోట్లు ఖర్చు అవుద్దా, 45 కోట్లు ఖర్చు అవుద్దా, 50 కోట్లు ఖర్చు అవుద్దా, ఆర్భాటంగా మేము శిలాఫలకాలు వేయం. శిలాఫలకాలు వేసి ఫోటోలకి పోజ్ ఇవ్వం. ఇందాక మా పెద్దన్న ఉత్తమన్న చెప్పినట్లు రాబోయే 3-4 నెలల లోపే ఈ 2160 ఇళ్ళని 100% కంప్లీట్ చేసి అర్హులైన వారికి
అర్హులైన వారికి స్థానిక మంత్రి గారి చేతుల మీదుగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వబోయే హౌసింగ్ స్కీము ఇదేనని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. అది ఎంతన్నా కానీ పూర్తి షేపులో కంప్లీట్ చేయమని అధికారులకి ఇద్దరం కలిసి ఇప్పుడే ఆదేశించాం. యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని స్థానిక కలెక్టర్ గారి సహకారంతో మీ అందరి చేతుతో అధికారులు చేపడతారు. ఆ స్కీమ్ ని కంప్లీట్ చేసి మీకు దాన్ని ఆ గుమ్మ తాళం చేతులు మీకు ఇవ్వటం జరుగుతుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇంకా దాంట్లో సుమారుగా ఒక 700-800 ఇండిపెండెంట్ ఇల్లు కట్టే అవకాశం ఉంది, ఖాళీ స్థలం ఉంది. దాన్ని కూడా మ్యాప్ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చూపించమని చెప్పాం. దాంతో పాటుగా ఇటు పక్కన ఉన్న 33 ఎకరాలలో మనం నిలబడి మాట్లాడుతున్న ఈ ప్లేస్ పోను ఇంకా 26-28 ఎకరాలు వివిధ స్థాయిల్లో కొంతమంది అర్హులైన వారు ఉన్నారు, కొంతమంది అర్హులు కాని వారు ఉన్నారు. ఆ వివరాలు సేకరించి స్థానిక మంత్రి గారికి వివరించాల్సిందిగా కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మాటలకే పరిమితమైంది. ఇదే హుజూర్ నగర్ బై ఎలక్షన్స్ లో ఏదైతే ఆర్భాటంగా ఎన్నికల సభలో ఎన్నికలకు ముందు 2 పర్యాయాలు ఆనాటి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన అనేక వాగ్దానాలు చేశారు. చేసిన వాగ్దానంలో తన అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చేశారు? ఆ లిఫ్ట్లన్నీ కూడా ఏవైతే ఆర్భాటంగా శిలా పలకాలు వేశారు తప్ప ఆ వేసిన శిలా పలకాలలో ఏ ఒక్క ప్రాజెక్టుని ఈనాటికి పూర్తి చేయలే. ఆ ఎన్నికల సందర్భంగా వారు ఏమి వాగ్దానం చేశారంటే ఈ ఎన్నికలు అయిన మరుక్షణం మళ్ళీ ఓట్లు అడగాలి అంటే ఆ లిఫ్ట్లన్నీ కూడా కంప్లీట్ చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతారని చెప్పిన ఆ పెద్ద మనిషి టెండర్లు అయితే పిలిచారు, కమిషన్లు అయితే దండుకున్నారు, కానీ ఆ ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టలే. ఒక్క హుజూర్ నగర్ లో ప్రాజెక్టులే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందాక మా ఇరిగేషన్ శాఖ మంత్రి వారు ఏదైతే చెప్పారో అటు కాళేశ్వరం చూశారు. కాళేశ్వరం మీద ఛార్జ్ తీసుకున్న లగాయతు మంత్రి గారు నాకు తెలిసి ప్రతిరోజు 10 గంటలు ఆ కాళేశ్వరం మీద ఏ రకంగా అవినీతి చేశారో, ఆ ప్రాజెక్టులు ఎందుకు కుంగిపోయాయో, ఆ కుంగిపోవడానికి కారకులు ఎవరో ఆ విచారించి తిరిగి మన సంపదని తిరిగి దాన్ని ఎలా నిలబెట్టాలనే తాపత్రయపడుతున్నారు మంత్రి గారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఒక సీతారామ ప్రాజెక్టే కాదు, ఒక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కాదు, ఆర్భాటంగా మేము ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం, అన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామని చెబుతున్న గత ప్రభుత్వం మొన్న చూశారు మీరు అసెంబ్లీ సాక్షిగా మీ దీవెనలతో వచ్చిన ప్రభుత్వం ఏదైతే వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఆ శ్వేతపత్రానికి ఆర్థికంగా సుమారు 6,71,000 కోట్లు ఏదైతే అప్పు చేశారో ఈ అప్పు చేసిన డబ్బు ఏమి చేశారు అంటే నేల తలకేశారు తప్ప దానికి సరైన సమాధానం చెప్పలే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. అంతేకాదు విద్యుత్ శాఖ గురించి కూడా మన డిప్యూటీ సీఎం గారు బట్టి గారు మళ్ళీ ఒక ప్రెజెంటేషన్ 2వ రోజు ఇచ్చారు. దానికి మంత్రివర్యులు గతంలో ఇక్కడే పక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారే గతంలో దానికి మంత్రివర్యులు, దానికి కూడా సమాధానం చెప్పలే. 24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు, ఎక్కడ మీరు ఇచ్చారని అసెంబ్లీ సాక్షిగా మీరెన్నుకున్న ప్రభుత్వం నెగ్గదీస్తే దానికి సమాధానం చెప్పలే. అసెంబ్లీలోనైతే సమాధానం చెప్పలేదు, కానీ మళ్ళీ వారి తప్పులు కప్పిపుచ్చుకునే దాంట్లో భాగంగా ఈ రోజు ఏదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఈ రోజు ఇస్తున్నామని ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను. అంటే మాటలకి పరిమితమై ఆర్భాటాలు చెబుతూ షోప్ చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. ఇందిరమ్మ ప్రభుత్వం గురించి నేను గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చెప్పడమే కాదు, ప్రత్యక్షంగా మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని గతంలో చూశారు. మళ్ళీ అటువంటి ప్రభుత్వం కావాలి అని మీరందరూ ఆశీర్వదించి దీవించారు.
దీవించారు కాబట్టి ఈనాడు మీ సేవకులుగా మీ మనుషులుగా ఉత్తమన్న గాని నేను గాని ఇక్కడ నుండి మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఏవైతే ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు 6 గ్యారంటీలు ఇచ్చారో 6 గ్యారంటీలకు పాటుతో కొన్ని మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో చేయడానికి సిద్ధంగా ఉంది. మొన్న అసెంబ్లీలో చూశారు. అసెంబ్లీలో జరిగే నాటికి మేమందరం ఛార్జ్ తీసుకొని కనీసం పట్టుమని 10 రోజులు కూడా పూర్తి కాలే. కానీ అప్పటికే మేము ఏదో చేయలేదట, ఏదో చేయలేదని వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు. ఏది తోట్ల గిత్తలాగా రంకెలేసే గిత్తను వదిలిపెడితే రోడ్ల మీద ఎలా ప్రవర్తిస్తుందో అసెంబ్లీ సాక్షిగా మీరు అందరూ చూశారు. అదే పద్ధతిలో అసెంబ్లీలో గంతులేశారు. దానికి అధికార పక్షంలో ఉన్న మన వాళ్ళు ముక్కుకు తాడు కట్టి ఆ కొయ్యకి కట్టేసింది మీ దీవెలతో ఉన్న ఇందిరమ్మ రాజ్యం. కట్టేయటమే కాదు, మాటలతో కాదు, చేతలతో 100కి 100% మీరు ఏది ఆశించి ఏ ప్రభుత్వం కావాలని మా అందరినీ దీవించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో అది ఇరిగేషన్ లో కానీ, గృహ నిర్మాణంలో కానీ, ఇతరత్ర ఏ శాఖల్లో కానీ సమర్థవంతమైన మంత్రులు ఈనాడు కేబినెట్ లో ఉన్నారు. ఏనాడైనా మీరు చూసారా? గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వారి శాఖల గురించి వారున్న 9.5 సంవత్సరాలలో వారి శాఖల గురించి ఏనాడైనా రివ్యూలు పెట్టుకొని చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయా? స్వేచ్ఛగా లేవు. కానీ మన ఇందిరమ్మ రాజ్యం, మన ప్రజా రాజ్యంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన మరో క్షణం నుంచి 11 మంది మంత్రులం ఏ శాఖలైతే ఉన్నాయో మాతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి శాఖల గురించి క్షుణ్ణంగా పరిశీలించి దానిలో గతంలో జరిగిన అవకతవకలను సరిదిద్ది మంచి ఫలితాలు మీకు వచ్చే విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఈనాడు మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంతేకాదు వేదిక మీద ఉన్న కలెక్టర్ గారికి ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం. గతంలో ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, గతంలో మీ అందరి సంపద ఏదైతే ఉందో మాయ మాటలు చెప్పి ఆనాడు రికార్డులను ట్యాంపర్ చేసి ప్రభుత్వ స్థలాలు కొంతమంది పెద్దలు కబ్జా చేసిన మాట ముమ్మాటికి వాస్తవం. ఏ భూములైతే కబ్జాలు చేశారో ప్రభుత్వ స్థలాన్ని ఒక్క గజం స్థలం కూడా వదులుకోవడానికి ఈనాడు ప్రభుత్వం సిద్ధంగా లేదు. తిరిగి తీసుకొని మీ అందరికీ ప్రజలకి పంచిపెట్టే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మా అందరి మీద కూడా ఉంది. దానికి అధికారులు కూడా సహకరిస్తారు. 100కి 100%. గతంలో ఏ తప్పులు చేశారో తప్పులు చేసిన ప్రతి తప్పుని ఈ ప్రభుత్వం ప్రజల ముందు నిలబెడుతుంది. గతంలో ఏవైతే కబ్జాలు చేశారో ఈ తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాలు లక్షలాది కోట్ల విలువ చేసే సంపదని గత ప్రభుత్వ పెద్దలు ఏదైతే దోచుకున్నారో ప్రతి రూపాయిని ముక్కు పిండి వసూలు చేసి అది ప్రజలకు పంచి పెట్టడానికి మీ ప్రజా రాజ్యం సిద్ధంగా ప్రభుత్వం ఉందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. మీ అదృష్టం ఏంటంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీ ఎమ్మెల్యే గారు, మీ మంత్రి గారు ఇక్కడికి వచ్చారు. ఇక నీటికి లోటు లేదు. మీ లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, మీ చెరువులు కానీ, ఇతరత్ర మిగతా శాఖ నేను కూడా అన్నతోనే పని ఉంటుంది ఇరిగేషన్ శాఖ కావాలంటే. కాబట్టి తప్పకుండా అన్ని రకాలుగా ఒక హుజూర్ నగర్ నియోజకవర్గమే కాదు, ఒక సూర్యాపేట జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి అది కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా ఏకపోయినా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఏ రకంగా అయితే మనని ఇబ్బంది పెట్టారో మనం వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్నది లేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టాం. వాళ్ళు ఏవైతే గతంలో అక్రమంగా కేసులు పెట్టి అనేక మంది నాయకుల్ని జైల్లో పెట్టి
అనేక రకమైన అట్రాసిటీ కేసులు ఇతరత్ర రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో అటువంటి దౌర్జన్యాలు ఉండవు. ఇది ప్రజా ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, ఇది మనందరి ప్రభుత్వం. కాబట్టి మనందరం కూడా ఈ రోజు ఏదైతే మనకి ప్రజలు తీర్పిచ్చారో, మీరందరూ తీర్పిచ్చారో, ఈ పరిపాలన రాబోయే 20-25 సంవత్సరాల దాకా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకోవాల్సి ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని కూడా మనస్ఫూర్తిగా తెలుపుతూ మరొక్కసారి హౌసింగ్ ప్రోగ్రామ్ ಮಾಡ್ತಾರೋ స్టేట్ వైడ్ హౌసింగ్ ప్రోగ్రామ్ ఓవరాల్ గా ఏదైతే 6 గ్యారంటీలో ఇల్లు ఇస్తామని మనం ప్రామిస్ చేసిన ప్రామిస్ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్లు అప్పులు మనకి హ్యాండ్ ఓవర్ చేసిన ఆ అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనం కడుతూనే 6 గ్యారంటీలో ఉన్న అన్ని అంశాలలో ఉన్న దాంట్లో ఇళ్ల స్కీము మేనిది. ఆనాడు ఏదైతే ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. అతి కొద్ది రోజుల్లోనే రేపు కలెక్టర్ల రివ్యూ మీటింగ్ ఉంది. ఆ కలెక్టర్ల రివ్యూ మీటింగ్ లో ఒక పాలసీ మన ప్రభుత్వం తీసుకోబోతుంది. అది అఫీషియల్ గా అందరు మంత్రులు నాకు తెలిసి 27వ తారీఖు నాడు మీకు ప్రకటిస్తారు. స్వీటీ కబురు 27వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందరు మంత్రుల నుండి మంచి అందరికి స్వీట్ తినిపించే కార్యక్రమాన్ని, తీయటి కబుర్లు మీ అందరికీ కూడా తెలిపే రోజు దగ్గరలోనే ఉంది. అది ప్రకటించింది లగాయత్తు చిత్తశుద్ధితో పనిచేయడానికి, మీ సేవకులుగా ఈ ప్రభుత్వంలో పనిచేయడానికి మేమందరం ఉన్నాం. ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లే కాదు, ఇళ్ల స్థలాలే కాదు, ఏదైతే ప్రతి ఒక్క అంశాన్ని ఆడబిడ్డలకు ఇచ్చే పెన్షన్, ఏది భరోసా, మహిళా భరోసా లాంటి అన్ని కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ఎంత అప్పుల ప్రభుత్వాన్ని మన చేతికిచ్చినా సమర్థవంతంగా పరిపాలించే సత్తా ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న మీ దీవెనలతో మాకుంది. కాబట్టి తప్పకుండా ఇచ్చిన కార్యక్రమాలన్నిటిని కూడా చేపడతామని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలుపుకుంటూ, అద్భుతమైన కాలనీ కాబోతుంది ఇది. మీరు ఎదురు చూసిన 12 సంవత్సరాల కళ కేవలం ఒక 3 నుంచి 4 నెలల లోపు అది పూర్తి చేసి ఉత్తమన్న వారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా ఇస్తారని, ఇచ్చే విధంగా మేమందరం పనిచేస్తామని కూడా తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.